कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 14వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 14వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. మిథిలా రాజ్య మహాసభలో జనక మహారాజు వశిష్ఠ మహర్షి ముందర ఆసీనులై ఉన్నారు. అతని కళ్ళలో కుతూహలం, హృదయంలో గౌరవం. సభ అంతా నిశ్శబ్దంతో నిండి ఉంది. అందరూ మహర్షి బోధనల కోసం ఎదురు చూస్తున్నారు. మృదువైన స్వరంతో వశిష్ఠ మహర్షుల వారు ఆ ప్రాంగణాన్ని తమ అమోఘమైన జ్ఞానంతో నింపారు. ఓ జనక, కార్తీక మాసం 30 ప్రకాశవంతమైన ముత్యాల హారం వంటిది. ప్రతిరోజు అత్యున్నత ధర్మసూత్రాలతో నిండిన ఒక మణిమయ హారం. 13 రోజులు నేను మీతో ఈ కార్తీక మాస ప్రాముఖ్యతలను పంచుకున్నాను. స్నానం, దానం, దీపాలు, వ్రతాలు మానవులను చీకటి నుంచి వెలుగులోకి ఎలా తీసుకువస్తాయో చెప్పాను. ఈరోజు వృషోత్సర్గ మహిమ, పవిత్ర ఎద్దును విముక్తి చేయడం మరియు కార్తీక మాసం భక్తుల నుండి కోరుకునే నియమశీలత, ఆత్మస్ఫూర్తి గురించి వివరిస్తాను. శాస్త్రాలలో ఎద్దు నంది స్వరూపుడు, శివుని ప్రతీక. వృషోత్సర్గ అంటే ఒక ఎద్దుని పవిత్ర చిహ్నాలతో తిలకంతో గుర్తుపెట్టి హారాలతో అలంకరించి శివుని పేరుతో విముక్తి చెయ్యడం. సాధారణ భాషలో ఈ ప్రక్రియను ప్రేమగా ఎద్దుకు అచ్చు వేయడం అంటారు. అలా అచ్చు వేసిన తర్వాత ఆ ఎద్దు మహాదేవునికి మాత్రమే చెందుతుంది. ఇక ఎవ్వరూ దానిని కట్టుకోలేరు, హాని చెయ్యలేరు. ఈ కర్మ ద్వారా మనుష్యుని పాపాలు చర్మపు ధూళిలా రాలిపోతాయి. నరకంలో బాధపడుతున్న పితృదేవతలు సంతోషిస్తారు. త్రినేత్రుని కృప లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చేసిన వృషోత్సర్గం 100 యజ్ఞాలకు, అనేక స్నానాలకు, దానాలకు సమానంగా పుణ్యమిస్తుంది. తర్వాత మహర్షి వ్రత నియమాలను వివరించారు. కార్తీక మాసంలో జ్ఞానులు త్యాగ మార్గాన్ని ఆచరిస్తారు. సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. ఇంద్రియాలను నియంత్రించుకొని బ్రహ్మచర్యం పాటిస్తారు. ప్రతిరోజు దీపాలను సమర్పించి హరినామాలను జపిస్తూ పురాణాలు వినాలి. నియమపూర్వకంగా ఇలా జీవిస్తే హృదయం దివ్య ప్రకాశానికి పాత్రమవుతుంది. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి బిల్వదళాలు, దీపాలతో శివుని ఆరాధించాలి. ఆకాశ దీపాలు వెలిగించి, తులసి ముందు, దేవాలయ గుమ్మం వద్ద దీపాలు వెలిగించి బీదలకు అన్నదానం చేయాలి. జనక, గుర్తు చేసుకో, కార్తీక మాసం పవిత్ర స్నానంతో మొదలైంది. భక్తితో వెలిగించే దీపం, వనభోజనం, పేదలకు అన్నదానం ఇవన్నీ మోక్ష మార్గానికి దారి చూపిస్తాయి. అజామిలుడు నారాయణుడి నామస్మరణతో ఉద్ధరించబడ్డాడు. పురాణ శ్రవణం అందరినీ ఆత్మాభివృద్ధి మార్గానికి తీసుకువెళ్ళింది. శాలిగ్రామ దానం, కన్యాదానం మహాపాపాలను కూడా తొలగించాయి. ఇవన్నీ కలిపి ఆప విముక్తికి దారి చూపే మెట్లు. ఈరోజు పవిత్ర ఎద్దు కూడా ఆ మెట్లలో చేరింది. కార్తీక మాసం అన్ని నెలలలో ఒక ఉన్నతమైన మాసం. స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. త్యాగం ఇంద్రియాలను శుద్ధి చేస్తుంది. దీపం చీకటిని తొలగిస్తుంది. తద్వారా మనసు నిష్కల్మషమవుతుంది. కన్యాదానం వంశాన్ని రక్షిస్తుంది. వృషోత్సర్గం ఆత్మను విముక్తి చేస్తుంది. ఈ వ్రతాలను నిబద్ధతతో పూర్తి చేస్తే నువ్వు, నీ ప్రజలందరూ సత్య మార్గంలో పైకెదుగుతారు అని వశిష్ఠుల వారు జనకునికి ఉపదేశించారు.
14వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 15వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय